హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. నమస్తే సార్. నమస్కారం అండి హర్షిని గారు. ఈరోజు నేను చెప్పబోయే కథ మధురాంతకం రాజారాం గారు రాసిన ఎడారి కోయిల అనే ఒక కథ. మధురాంతకం రాజారాం గారు 1930లో పుట్టారు, 1999లో చనిపోయారు. మానవత్వమే, మంచితనమే ఆలంబరంగా ఆయన కథలన్నీ సాగుతాయి. ఈ ఎలెక్స్ హేలీ కథని అమెరికాలో ఉన్న 18 సంవత్సరాల ఒక తెలుగు యువకుడు విని ఇండియాకు వచ్చి తిరుపతి ట్రైన్ ఎక్కాడు. ఎందుకు ఏమిటనేది. అలాగే ఈ కుర్రాడి పేరు రవిబాబు, అమెరికా నుంచి వచ్చాడు. ఇతను కూడా ఇంచుమించుగా తన మూలాలను వెతుక్కుంటూనే వచ్చాడు ఇక్కడికి. ప్రేక్షకులు నమస్కారం. మన కథా కామమిషు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం 3వ విభాగంలో ఉన్నాము. ఇంతకుముందు కథలు కూడా చక్కగా మీరు ఆదరించారు. ఇవాళ కూడా ఒక చక్కటి కథతో వడ్లమాని శ్రీనివాస్ గారు మన ముందుకు వచ్చేసారు. నమస్తే సార్. నమస్కారం అండి హర్షిని గారు. మన 2 విభాగాలు చక్కగా జనరంజకం అయ్యాయి. సో ఈ 3వ కథతో ఈరోజు మనం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈరోజు నేను చెప్పబోయే కథ మధురాంతకం రాజారాం గారు రాసిన ఎడారి కోయిల అనే ఒక కథ. మధురాంతకం రాజారాం గారు 1930లో పుట్టారు, 1999లో చనిపోయారు. మానవత్వమే, మంచితనమే ఆలంబరంగా ఆయన కథలన్నీ సాగుతాయి. ఒకసారి ఆయన్ని మీరు డబ్బు సంపాదించుకోలేదు కదా అని ఒక పాత్రికేయ మిత్రుడు అడిగినప్పుడు, మీ అందరూ చూపించే ప్రేమ, ఆదరణ ఈ జన్మకి చాలు, నాకు అదే తృప్తి, నమస్కారం అని చెప్పిన ఒక మహనీయుడు ఆయన. ఈ ఎడారి కోయిల కథ అద్భుతమైన కథ. ఈ కథలోకి వెళ్లే ముందు ఆఫ్రికాలో జరిగిన ఒక వాస్తవ కథని ముందు చెప్పుకుని ఈ కథలోకి వెళ్దాం. ఆఫ్రికాలో మనందరికీ తెలుసు, 17వ శతాబ్దంలో నల్లజాతీయుల్ని బానిసలుగా అమ్మే ఒక వ్యాపారం నడిచేది. అది స్లేవ్ ట్రేడ్ అంటారు. ఆఫ్రికాలో జాంబియా దేశంలో ఒక చిన్న కుగ్రామంలో కుంటా అనే ఒక నల్లజాతి యువకుడు, అతన్ని తెల్లవాళ్ళు బానిసగా కొనుక్కుంటారు. అతను షిప్ ఎక్కి అమెరికా దేశానికి వెళ్ళిపోతాడు. అక్కడ అతను చేస్తున్న సేవలు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఇతన్ని తెల్లవాళ్ళు హింసిస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు పారిపోవడానికి కూడా కుంటా ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని శిక్షించాల్సిందే అనే ఉద్దేశంతో అతని కుడికాలు నరికేస్తారు. ఆ తర్వాత అతను తనకంటే 10 సంవత్సరాలు పెద్ద వయసులో ఉన్న ఒక నల్లజాతీయురాలిని పెళ్ళాడి ఒక అమ్మాయిని కంటాడు. ఆ అమ్మాయికి 16 సంవత్సరాలు వస్తాయి. వీళ్ళిద్దరూ చెయ్యని తప్పున ఒక దాన్ని, ఆ నెపాన్ని ఈ కుంటా దంపతుల మీద మోపి ఈ 16 సంవత్సరాల వాళ్ళ కూతుర్ని ఒక తెల్లజాతీయుడికి ఉంపుడుగతిగా పంపించేస్తారు. ఈ దుఃఖం ఇలా కొనసాగుతుంది. ఎప్పటిదాకా? 7 తరాలు కొనసాగింది. 7వ తరంలో ఎలెక్స్ హేలీ, కుంటాతో మొదలైన కథ ఎలెక్స్ హేలీ అని 7వ తరం యువకుడి దగ్గర ఆగుతుంది. ఎలెక్స్ హేలీ అనేవాడు ఈ నల్లజాతీయుల వంశంలో బానిసగానే పుట్టాడు. బానిస సంఖ్యలు ఛేదించుకోవాలనుకున్నాడు. బయటకు వచ్చాడు. ఈ కుంటా దగ్గర నుంచి మొదలైన కథలో ఒక గొప్ప విచిత్రం ఉంది. వీళ్ళు ఇంగ్లీష్ సమాజంలో కలిసిపోయినా వీళ్ళ యొక్క మూలాన్ని మర్చిపోకుండా వాళ్ళ ఆఫ్రికన్ భాషని, వాళ్ళ యొక్క పలుకుబడులని, కొన్ని ముద్రల్ని, చిహ్నాల్ని ఈ తరాలకు అందిస్తూ వచ్చారు. ఇవన్నిటినీ అతను ప్రాతిపదికగా తీసుకుని గ్రంథాలయాలు తిరిగి రీసెర్చ్ చేసి 12 సంవత్సరాలు కష్టపడి విమానాలు ఎక్కి, బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, పడవలెక్కి, నదుల్లో ప్రయాణాలు చేసి, అన్నీ చేసి ఆఖరికి పాదచారిగా వెళ్ళి తను ఎక్కడైతే తన కుంటా ఏ ఊళ్ళో అయితే పుట్టాడో ఆ ఊరికి చేరుకుంటాడు ఎలెక్స్ హేలీ. అలా చేరుకున్నప్పుడు తన జన్మ సార్థకత పొందిందని భావిస్తాడు. ఈ ఎలెక్స్ హేలీ కథని అమెరికాలో ఉన్న 18 సంవత్సరాల ఒక తెలుగు యువకుడు విని ఇండియాకు వచ్చి తిరుపతి ట్రైన్ ఎక్కాడు. ఎందుకు ఏమిటనేది ఈ కథలో చూద్దాం, విందాం. విజయవాడ నుంచి తిరుపతికి వచ్చిన ట్రైను ఉదయం 7:15 ఆగింది. తిరుమల ఎక్స్ప్రెస్ ఏదో ఉంటుంది అనుకోండి. ట్రైన్ నుంచి అందరూ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అందరూ బిలబిలమంటూ కంగారుగా కొండెక్కేయాలి, ఇది స్వామిని చూసుకోవాలి అని హడావిడిలో దిగుతున్నప్పుడు ఒక 18 సంవత్సరాల కుర్రాడు మాత్రం అస్సలు హడావిడి లేకుండా, కంగారు లేకుండా, ఇప్పుడు వెంటనే కొండెక్కి స్వామిని చూసేయాలి అనే ఆతృత కానీ లేకుండా ఒక కుర్రాడు దిగాడు. 18 సంవత్సరాలు. చాలా అందంగా ఉంటాడు. హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నాడు, అరచేతి చొక్కా, చాలా బాగున్నాడు. దిగ్గానే ఒక్కసారి అక్కడ తిరుమల ఉనికిని చెప్పే కొన్ని విషయాలు జరుగుతున్నాయి.
వెంకటాద్రి కొండల మించి వస్తున్న గాలి, తమిళ భక్తుల యొక్క గోవిందనామస్మరణలు, గోవిందరాజస్వామి గుడి నుంచి వస్తున్న నాదస్వరం, ఇవన్నీ వినిపిస్తున్నాయి ఆ కుర్రాడికి. ఒకసారి స్వామిని తలుచుకున్నాడు. వెంకటాచలపతి, ప్రపంచం పుట్టక ముందు నుంచి నువ్వు ఉన్నావు, ఈ మనుషులు లేనప్పటి నుంచి కూడా ఈ కొండ మీద నువ్వు ఉన్నావు, ఈ ప్రపంచం అంతమైపోయేదాకా ఉంటావు, తర్వాత ఉంటావు. ఈ చిన్న కుర్రాడు ఒక 2 రోజులు నిన్ను ఆలస్యంగా కలిస్తే వచ్చిన నష్టం లేదు, క్షమించు, ఓ 2 రోజులు తర్వాత వచ్చి కలుస్తాను, నేను వేరే పని మీద వచ్చాను అంటాడు స్వామికి. అని చెప్పి అతను రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి 4 రోడ్ల కూడల్లో బస్ స్టాండ్కి వేసి వెళ్ళాలి, తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళాలి. వెళ్తుంటే ఒక హోటల్ దగ్గర ఆగి అక్కడ కొద్దిగా కాఫీ తాగి, చాలా నీరసంగా ఉంటుంది ఆ అబ్బాయికి, కాఫీ తాగి తను ఎందుకు వచ్చాడు, ఈ సాహసగాథ ఏమిటో ఒకసారి గుర్తు తెచ్చుకుంటాడు. ఈ అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు, అమెరికాలో చదువుకుంటూ తిరుపతి దగ్గరికి వచ్చి ఒక సాహసయాత్ర కోసం వచ్చాడు. ఆ సాహసయాత్ర ఏమిటి అనగానే ఆయనకి తను చదువుకుని ఎన్నో సాహసయాత్రలు, వాయేజెస్ గుర్తొస్తాయి. సింధుబాద్ కథలు, కాంక్వెస్ట్ ఆఫ్ హిమాలయాస్, ఇలాంటివన్నీ గుర్తొస్తాయి ఆయనకి. కానీ అతన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభావితం చేసిన ఈ కుర్రాన్ని ప్రభావితం చేసిన కథ వాళ్ళ మాస్టర్, వాళ్ళ టీచర్, ఆవిడ పేరు క్రిస్టీనా, స్కూల్లో చెప్పింది. అలాగే ఈ కుర్రాడి పేరు రవిబాబు, అమెరికా నుంచి వచ్చాడు. ఇతను కూడా ఇంచుమించుగా తన మూలాలను వెతుక్కుంటూనే వచ్చాడు ఇక్కడికి. అనుకుంటాడు, ఎలక్సేలికి 7 తరాలు, నాకు 2 తరాలు, మా నాన్న నాదే కథ ఇది, అతనికి 7 తరాలు ఉన్నాయి. అతనికి కనీసం భాషపరంగా కొన్ని ఆనవాళ్ళు, మూలాలు వాళ్ళ పూర్వీకులు అందించారు. ఇక్కడ మా నాన్న నాకు వచ్చిన తెలుగులో నన్ను మాట్లాడనివ్వకుండా కేవలం ఇంగ్లీష్ విద్యనే నేర్పించాడు అమెరికాలో. ఈ కుర్రాడికి తెలుగు అంటే ఇష్టం రవిబాబుకి, కానీ వాళ్ళ నాన్న అమ్మ కూడా ఇతన్ని తెలుగుకి దూరంగా పెంచుతారు ఈ 18 ఏళ్ళు అమెరికాలో. అయితే ఇతను తెలుగు పిల్లలతో కలిసి 30 రోజుల్లో తెలుగు అనే పుస్తకం కొనుక్కుని కాస్త తెలుగు భాష నేర్చుకుని ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు తిరుపతి బస్ స్టాండ్ వస్తుంది. తిరుపతి బస్ స్టాండ్ చాలా రద్దీగా ఉంటుంది. వెళ్ళి ఎంక్వైరీలో, బాబు రాగులపాడు అని ఊరు వెళ్ళాలి అంటాడు. ఇదేం బొంబాయా, మెడ్రాసా, బెంగళూరు అయితే చెప్తాం, కానీ ఈ రాగులపాడు ఎప్పుడు వెళ్ళలేదు, అటువంటి రూట్లు కూడా మాకు తెలిసి నువ్వు లేవు అంటాడు ఆయన. చాలా బాధపడిపోతాడు. ఇంట్లో చెప్పిరాడు, ఒక్కడే వచ్చేసాడు. ఎలాగైదనుకుంటే ఇలా ఒక ముసలాయన కనిపిస్తాడు. రాగులపాడు కదా నువ్వు అన్నది, నేను గాజుల వ్యాపారం చేస్తూ మొత్తం ఊళ్ళన్నీ తిరిగి ఉండాలి, నీకు చెప్తా, నువ్వు పని చెయ్యి, కడప వెళ్ళే బస్సు ఎక్కు, దారిలో మాలు అనే ఒక చోట దిగు, అక్కడి నుంచి తూర్పు దిక్కుగా 100 మీటర్లు నడిస్తే రాగులపాడు వస్తుంది అని చెప్తాడు. అయితే కడపకి నువ్వు రాజంపేట రూట్ మించి వెళ్ళే బస్సు ఎక్కకు, బాక్రాపేట మించి వెళ్ళే బస్సు ఎక్కు అంటాడు. సరే ఇతను వెతుక్కుని బాక్రాపేట మీదుగా వెళ్ళే బస్సు అతి కష్టం మీద ఎక్కి, అమెరికా నుంచి వచ్చిన చిన్న పిల్లవాడు, తెలుగు రాదు, ఆకాశ హర్మ్యాల్లో ఏసీ గదుల్లో బతికినవాడు, ఈ చెమటల్లో ఒక 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 అద్భుతమైన విషయాన్ని సాధించడం కోసం వచ్చాడు అక్కడికి. బస్సు ఎక్కాడు, వెనకాల సీట్లో కూర్చున్నాడు, బస్సు వెళ్తుంటే అతనికి అనిపిస్తుంది రాయలసీమ ప్రాంతం బీడువారిపోయి ఉంటాయి, ఎటు చూసినా దాన్ని ఏమంటారు, పంటలు లేని ప్రాంతాలు, నీళ్లు లేని ప్రాంతాలు, దూరంగా ఎక్కడో కట్టెల మోపుల్ని మోసుకుంటున్న ఆడవాళ్ళు, మోటబావుల్లోంచి కింద నుంచి నీళ్లు కడవలతో మోసుకొస్తున్న ఆడవాళ్ళు కనిపిస్తారు. ఇతనికి కుళాయి తిప్పితే నీరు రావడమే తెలుసు, కానీ ఇలా ఆడవాళ్ళు బిందెలు నెత్తిమి పెట్టుకుని వెళ్ళడం, ఈ కట్టెలు కొట్టుకుని వెళ్ళడం చూస్తే ముళ్ళ కంపల్ లాంటి జీవితాలు గడుపుతున్నారా వీళ్ళు అని అనిపిస్తుంది. అప్పుడు తనకి ఎవరో భారతదేశం చాలా పేద దేశం అని చెప్తారు అమెరికాలో. ఇతనికి అమెరికా లాంటి దేశం నుంచి వచ్చిన వాడికి, కానీ వాళ్ళ అమ్మమ్మ గారిది విజయవాడ వెళ్ళినప్పుడు మాత్రం కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని చూసి, ఆ పచ్చని చేలు, ఆ నదీమ తల్లి యొక్క వయ్యారాలు చూసి భారతదేశమే అంత పేదది కాదు, అమెరికా తర్వాత 2వ 3వ అనుకుంటాడు. కానీ ఈ రాయలసీమ ప్రాంతం నుంచి బస్సు వెళ్తుంటే మాత్రం ఇది పేదదే, ఈ దేశం పేదదే అనుకుంటాడు. ఈ ముళ్ళ కంపల లాంటి జీవితాలు గడుపుతున్న ఈ రాయలసీమ ప్రాంత వాసులను చూసి ఆ అబ్బాయికి ఒక చిన్న బెంగ కలుగుతుంది. ఆ దారిలో రకరకాల పేర్లు వింటూ ఉంటాడు, నాయుడుపేట, కాళత్రి, పీలేరు, వాయలపాడు, పలమనేరు, ఇలాంటి పేర్లన్నీ ఎప్పుడు వినని పేర్లు, ఇతనికి తెలియని పేర్లు. ఇతనికి తెలిసిన నార్త్ కేరళైనా, షార్లెట్, అట్లాంటా ఇలాంటివి తెలిసి ఇతనికి. కానీ ఈ పేర్లు వింటుంటే ఏదో జన్మాంతరమైన అనుబంధం ఉన్నట్టుగా ఈ అబ్బాయికి ఆనందం వస్తూ ఉంటుంది. ఆయన చెప్పిన మాల్ అనే ప్రాంతం దగ్గర దిగుతాడు. దాన్ని మహల్ అంటారు, కానీ మాల్ అనేది వాడుక ప్రాంతం. దిగ్గానే ఒక కిళ్ళీ కొట్టు కనిపిస్తుంది. ఆ కిళ్ళీ కొట్టు నడిపే ఆయన పేరు జమాల్ సాహెబ్. చాలా పాత కిళ్ళీ కొట్టు, పేదరికానికి ప్రతీకగా ఉంటుంది. అతను కూడా పేదవాడే. వెళ్ళి అడుగుతాడు, యావూరు బాబు నీదే అని అడుగుతాడు. నేను చూడగానే, నేను దూరం నుంచి వచ్చాను, నేను రాగులపాడు వెళ్ళాలి అంటాడు. రాగులపాడు ఇక్కడ దగ్గరే కదా, 100 మీటర్ల దూరం అంటే దీనికి ఆనందం పొంగుతుంది. ఎందుకు వెళ్ళాలి రాగులపాడు అంటాడు. నేను సుబ్బరాయుడు గారు అని ఒక ఆయన కలవాలి అంటాడు. ఇతను సుబ్బరాయుడా,
మా పూర్వీకుల నుంచి ఏడనే పుట్టి పెరిగినాం కాదు, అటువంటి పేరే వినబడలే ఎప్పుడు, నాకు తెలియదబ్బా, ఆ పేరున్నవాడే లేడు, నువ్వేదో తప్పు వచ్చావు అంటాడు. కుదేలైపోతాడు కుర్రాడు. ఇలా పోస్ట్ మ్యాన్ వస్తూ ఉంటాడు. ఎందుకులే ఈ కష్టము, పోస్ట్ మ్యాన్ అడుగుదామని. ఇక ఈ అబ్బాయి ఆయన దూరం పడి వచ్చినాడు, రాగులపాడు పోవాలంట, ఎవరు సుబ్బారాయుడు అంట, నీకేం తెలిసినా అంటాడు. సుబ్బారాయుడు పేరు నేనేం వినలేదే, ఎప్పుడు వినలేదు. ఇంటి పేరు ఏంటబ్బా అంటాడు. మొగిలి సుబ్బరాయుడు అంటాడు. మొగిలి సుబ్బరాయుడా, నీ బందపడ ఉండు, అది ఇంకో రాగులపాడయ్యా, ఆ ఊళ్ళో మొగిలోళ్ళు ఎక్కువ ఉంటారు, నువ్వు తప్పు రాగులపాడుకు వచ్చావు, వేరే రాగులపాడు ఉంది, అది ఇప్పుడు కడప నుంచి చిత్తూరు వెళ్ళే బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కువ. ఆ బస్సు ఎక్కిన తర్వాత పూతలపట్టు క్రాస్ అని అడుగు, పూతలపట్టు క్రాస్ అక్కడ దిగిపోతే అక్కడి నుంచి కరెక్ట్గా దక్షిణం వెంపుకి 100 మీటర్ దగ్గర ఆ ఊరు తగులుతుందని చెప్తాడు. మళ్ళీ అతనికి ఆనందం వస్తుంది. చెప్పి బంటు అతను తపాలని వెళ్ళిపోతాడు. ఈ జమాల్ సాహెబ్ ఇతనికి కాస్త అల్పాహారం ఇచ్చి, అబ్బాయి జాగ్రత్తగా వెళ్ళు, ఏం పర్వాలేదు అని చెప్తాడు. ఆ బస్సు వస్తుంది, ఎక్కుతాడు. మళ్ళీ ఆ బస్సులో మళ్ళీ ప్రయాణం, మళ్ళీ రాగులపాడు వెతుక్కుంటూ ఒక సాహసయాత్రలో భాగంగా ఈ రవిబాబు జర్నీ సాగుతుంది. వెళ్తుంటే అతనికి మళ్ళీ అక్కడక్కడ ఆగడం, మనుషులు ఎక్కడం, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళడం, మనుషులు ఎక్కడం, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. చూస్తూ ఉంటాడు. అసలు ఈ బీడుపడిన ప్రాంతాలు, భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది. అసలు ఈ మనుషులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ, వీళ్ళు ఈ ప్రాంతంలో మనుషులు ఎందుకు ఇంతలా ఉన్నారు, కొండల్లోంచి గుట్టల్లోంచి జలాల్లోంచి పుట్టుకుని వస్తున్నారా వీళ్ళు అని ఆ పసి హృదయానికి అనిపిస్తుంది. తర్వాత ఇంకో మాట అనిపిస్తుంది, రైలు ప్రయాణంలో అందరూ జాతీయ అంతర్జాతీయమైన మాటలే మాట్లాడుకుంటూ ఉంటారు. రైలు ప్రయాణం మనిషిని తను తెలుసుకోవడానికి ఉపయోగపడదు, బస్సు ప్రయాణం ఉపయోగపడుతుంది అనుకుంటాడు. ఆ బస్సులో అందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు, దగ్గరగా ఉంటారు. ఇప్పుడు పీలేరు మేజర్ పంచాయతీ ఎప్పుడు మున్సిపాలిటీ అయ్యేదే, మన బాకలపాడు గనుల్లో దొంగతనాలు చేసినారు కదా, వాళ్ళు దొరికినారా, ఇట్లాంటి మాటలన్నీ వింటూ ఉంటాడు అబ్బాయి. కానీ దృష్టి అంతా వెళ్లాల్సిన రాగులపాడు ఊరి మీద, ఆ ఊరిలో తను కలవాల్సిన మొగిలి సుబ్బరాయుడు గారి మీద ఉంటుంది. పూతలపట్టు జంక్షన్ వస్తుంది, దిగుతాడు. పూతలపట్టు క్రాస్ అక్కడ పెద్ద ఆయన కనిపిస్తాడు. ఎవరు పనిదే, మరి సీమదొరలా ఉండవే అంటాడు. అంటే నేను అమెరికా నుంచి వచ్చాను, నేను రాగులపాడు ఏడినే కదా అంటాడు. ఏడినే, ఎవరిని కలవాలి అంటాడు. సుబ్బరాయుడు గారిని కలవాలంటాడు. ఏమవుతుంది ఆయన నీకు అంటాడు. అనగానే ఇతని మదిలో ఒక ఆలోచన వస్తుంది. సుబ్బరాయుడు అనేవాడు లేకపోతే, రాగులపాడులో సుబ్బరాయుడు అనేవాడు లేకపోతే మా నాన్న లేడు, మా నాన్న లేకపోతే నేను లేను. కానీ ఈ విషయాన్ని ఆ పెద్దానికి, ఈ కుర్రాడికి చెప్పబుద్ధి కాదు. ఇంకొంచెం ముందుకెళ్ళగానే రాగులపాడు ఊరు తగులుతుంది. 50 నుంచి 100 కుటుంబాలు, 100 హౌసెస్ ఉంటాయి. దూరం నుంచి ఒంటిళ్లలోంచి పొగ వస్తూ ఉంటుంది, కొట్టాల్లోంచి. ఈ ఊళ్ళో వంటలు వండుకుంటున్నారు అనుకుంటాడు. మోట బావుల దగ్గర గిలక చప్పులు నిలబడుతూ ఉంటాయి దూరంగా. ఈ ఊర్లో దాహం తీర్చుకోవడానికి, నీళ్లు తాగడానికి తోడుకుంటున్నారు అనుకుంటాడు. చిన్నపిల్లల పొలాల్లో ఆడుకుంటూ ఉంటారు. ఓహో, ఈ ఊర్లో కాస్త జనాభా ఉన్నారు, బాగానే ఉన్నారు అనుకుంటాడు. ఈ లోపల ఒక నడి వయసు ఆవిడ కనిపిస్తుంది. ఎవరు బాబు నువ్వు, ఎందుకు వచ్చావు ఈ ఊరు అని అడుగుతుంది. నేను నరసింహం గారి అబ్బాయిని అంటాడు. 10 మంది జమ అవుతారు వెంటనే. ఓరి, నువ్వు మా నరసింహులు కొడుకువా, సుబ్బరాయుడు మనవాడువా, వాళ్ళ బామ్మ కబురు పెట్టండియా, మంగమ్మకి ఎత్తుకుపోతుందిగా ఇంటికి తీసుకుని, ఎన్నాళ్ళయిందయా నిన్ను చూసి, మీ నాన్న బాగుండా, ఎట్టున్నాడు, మీ అమ్మ ఎట్టున్నది, ఊరు మొత్తం మర్చిపోయినాడు మీ నాయన, నువ్వు వచ్చినావు వెతుక్కుంటూ, మంచిది బాబు ఆ మంగమ్మని కబురు పెట్టండి అనగానే 100 మంది జనం పోగొడతారు. 100 మందిలోంచి మబ్బుల్లోంచి చందమామలాగా, వెన్నెల్లాగా ఒక ముసలావిడ వస్తుంది, మంగమ్మ, ఈ రవిబాబు వాళ్ళ బామ్మ. ఆవిడని చూస్తాడు ఇతను తదేకంగా. చూసినప్పుడు సన్నగా ఉంటుంది, నారచీర కట్టుకుని ఉంటుంది, ఒంటి మీద ఒక నగా నట్రాయి ఉండదు. మా బామ్మ పేదరికంలో ఉంది అని గుర్తొస్తుంది. వాళ్ళ నాన్న, అమ్మ, ఇతను అమెరికాలో పొందుతున్న సంపద గుర్తొస్తుంది. మనసు చివుకుమంటుంది. ఆవిడకి మాట్లాడదాం అనుకుంటుంది మనోడితో, గొంతు పెగలదు, కళ్ళల్లో నీళ్లు ధారాపాతంగా కారుతూ ఉంటాయి మంగమ్మకి. అప్పుడు ఆవిడకు ఆలోచన వస్తుంది విచిత్రంగా. ఒక మనిషి కానీ, వస్తువు కానీ ఏళ్ల ధరపడి, ఏండ్లు పూండ్లు అంటాడు రచయిత, ఏండ్లు పూండ్లు మనకు కనిపించకపోతే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే, మనకేం పెద్ద తేడా పడదని అనుకుంటుంది ఆవిడ. ఒక మనిషి కానీ, వస్తువు కానీ ఏళ్ల తరపడి మనకు కనిపించకపోతే వాళ్ళు ఉన్నా లేనట్టే. కానీ నా కొడుకు నరసింహులు ఉన్నాడని నిరూపించడానికి నా మనవడు వచ్చినాడు.
అనుకున్న మంగమ్మ ఎందుకు కాలయాపన చేస్తావు, తీసుకెళ్ళి ఆ సుబ్బరాయుడు ముసలాన్ని చూపించరాదు అంటాడు. వెళ్తుంది, ఇంటికి వెళ్తే సుబ్బరాయుడు మంచం మీద కూర్చొని ఉంటాడు. ఇప్పుడు ఓపిక లేదు, సుబ్బరాయుడికి బ్రహ్మచముడు, చెవులో అరిచి చెప్పాలి, అరిచి చెప్పేంత ఓపిక ఇవిడికి లేదు. ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి చెవులో నీ మనవడు వచ్చినాడు సుబ్బరాయుడు అని గట్టిగా చెప్తాడు. చెప్తే చూసి ఆనందంతో చూస్తాడు. మంగమ్మ మన ముందు నిలబడినాడు కాబట్టి మన మనవడని నమ్మాలి, కానీ ఈ సీమ దొరలున్నాడు, ఇటు మన మనవడంటే నమ్మబుద్ధి అవుతుందా, మన మనవడంటే నమ్మబుద్ధి అవుతుందా అని అంటూ మనవాడికి పాలు కాసి బెల్లంతో పెడతాము చక్కెర అనగానే మళ్ళీ ఇతనికి ఆలోచన వస్తుంది. బెల్లంతో పాలు టీ తాగే ఒక పేదరికంలో ఉన్నారు. మన ముతక బియ్యంతో వంట చేసి పెడతామేమో మనవాడికి, అయ్యవారింటికి వెళ్ళి నెల్లూరు సన్న బియ్యం అడుక్కునిరా, అరుగు తెచ్చుకునిరా, అది పెట్టు అంటాడు. అనగానే ఇవిడ అయ్యవారింటికి వెళ్ళి నెల్లూరు బియ్యం తెచ్చి ఇంట్లో వండిన వంకాయలతో ఒక మంచి పులుసు చేసి చక్కటి కూర పెట్టి మనవాడికి తినిపిస్తారు. మీ నాయన బాగుండాడా అంటాడు తండ్రి వచ్చి. ఏమి విజయవాడ దాకా వస్తున్నారంటగా 2-3 ఏళ్ళకి ఒకసారి, ఈ దూరం ఎక్కువైందా మీ నాయనకి? ఈ నరసింహం అనేవాడు తండ్రిని చూడడానికి గత 25 ఏళ్ళలో ఎప్పుడు రాలేదు అమెరికా నుంచి. మీ నాయనకి విజయవాడ దాకా వచ్చాడే, ఈ కాస్త దూరం ఎక్కువైనదా మీ నాయనకి? దానికి ఏ సమాధానం లేదు ఇరవబాబు దగ్గర. నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆ 3 కుంట్ల 2 గదులు ఇంట్లో పడుకుని తను బతుకుతున్న ఆకాశ హర్మ్యాలు, ఏసీలు అన్నీ గుర్తొస్తాయి. తన తండ్రి ఎట్లున్నాడు, అతనికి జన్మనిచ్చిన ఈ తండ్రి ఎట్లున్నాడు అని ఈ పసి హృదయంలో ఆలోచనలు తిరుగుతుంటాయి. పొద్దున్న లేచేసరికి హడావుడిగా ఉంటుంది. రాజయ్య నేను ఒక ఆయన వస్తాడు, అతన్ని పరిచయం చేస్తూ ఈ తాత సుబ్బరాయుడు, మనవడా రాజయ్య అని మీ నాయనతో ఇక్కడే పలమనేరులో 10th క్లాస్ దాకా చదువుకున్నాడు, ఈ ఊరు టీచరు అయ్యవారు అని చెప్తాడు. అని చెప్పిన వెంటనే రాజయ్య ఓ మా నరసింహులు బిడ్డవా అని పెట్టి అతన్ని తొందరగా కాలకృత్యాలు ముగించుకో, మా ఇంటి దగ్గర తిందుగానే బ్రేక్ఫాస్ట్ అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు అల్పాహారాన్ని. తీసుకున్న తర్వాత రాజయ్య ఈ రవిబాబు, రాజయ్య నరసింహులు వాళ్ళిద్దరు బాల్యంలో వాళ్ళు ఏ ప్లేస్లు తిరిగారో, ఎక్కడెక్కడ తిరిగారో ఆ జ్ఞాపకాలన్నీ ఈ పిల్లవాడికి చెప్పడం కోసం రాజయ్య అతన్ని మొత్తం ఆ రాగులపాడు ఊరంతా తిప్పుతాడు. ఇదిగో ఆ గుట్ట మీద మీ నాయన నేను కూర్చునేవాళ్ళం, మీ నాయన బాగా గొప్ప గాయకుడు అబ్బా, పోతన పద్యాలు అందుకుంటే ఊరు కదిలొచ్చేది, ఇప్పుడు పాడుతున్నాడా మీ నాన్న పోతన పద్యాలు? లేదు, డాడీకి వెస్ట్రన్ మ్యూజిక్ అంటే ఇష్టం అంటాడు ఇతను. డాడీకి వెస్ట్రన్ మ్యూజిక్ అంటే ఇష్టం. ఒకరోజు ఆ వాగులో పడి చచ్చిపోయేవాళ్ళం, మీ నాయన చెప్పినాడా ఎప్పుడైనా అది నీకు? మా నాయన ఎప్పుడు చెప్పలేదు అన్న తర్వాత మీ నాయన ఊరని తిరుగుతారు. అప్పుడు ఇతనికి ఒక మాట వస్తుంది, విచిత్రంగా అనిపిస్తుంది. రాముడు సీత మిస్ అయిపోయిన తర్వాత స్వర్ణ సీతను పెట్టిన అశ్వమేధయాగం చేసినట్టు మా నాన్నకి చెప్పుకోవాల్సిన జ్ఞాపకాలన్నీ మా నాన్న లేకపోవడం వలన నాకు ఏకరు పెడుతున్నాడు ఈ రాజయ్య అనుకుంటాడు ఈ పిల్లాడు. అనుకున్న మర్రి చెట్టు కిందకు వచ్చిన తర్వాత ఒక గుండెలు పిండేసే ప్రశ్న అడుగుతాడు. రవి, నీకు ఒక మేనత్త 2 చిన్నాయనలు ఉన్నారు, మీ నాయన చెప్పాడా అంటే ఎప్పుడు చెప్పలేదు. మీ మేనత్తని ఈ పక్కనే పోలవరం ఇచ్చారు, మీ చిన్నాయనలు కూడా చాలా తెలివైన వాళ్ళు, కానీ చదువుకోవడానికి డబ్బు లేక చదువులు లేక ఆగిపోయినారు. మీ నాన్న చదువు కోసం చేసిన అప్పులు తీర్చడానికి మీ తాతయ్య 4 ఎకరాల భూమి అమ్మేయాల్సి వచ్చింది. అందువల్ల తెలివైన మీ చిన్నాన్నలకి చదువుకోవడానికి అవకాశం లేక ఒకడు కోలార్గనులో పనిచేస్తూ ఉంటాడు, ఒకడు చెన్నైలో మెడ్రాస్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తూ ఉంటాడు. మీ అత్తని దగ్గరలో పోలవరం ఇచ్చారు అని చెప్తాడు. చెప్పిన తర్వాత మొత్తం ముగ్గురు అన్న తర్వాత ఒక మాట అడుగుతాడు. మామ అని పిలుస్తాడు. రాజమామ, మరి అప్పులు తీర్చడానికి బాధ ఏముంది, మా నాన్న మా అమ్మమ్మ వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు కదా, మరి మా అమ్మమ్మ వాళ్ళు అప్పులు తీర్చేయచ్చు కదా అంటే తీర్చచ్చు, కానీ తీర్చలేదు. మీ నాన్న వరంగల్ ఆర్ఈసీలో చదువుకున్నప్పుడు మీ అమ్మని ప్రేమించాడు, అది సమస్య కాదు, అది ఏమీ సమస్య కాదు. ఆ అమ్మాయి మీ నాన్నని ప్రేమించింది, అదే సమస్య. ఆ అమ్మాయి తండ్రి ఒక ఎమ్మెల్యే. వాళ్ళు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు ఇక్కడ. ఒక రాకెట్ని రోదశీలోకి పంపించాలంటే భూమి ఆకర్షణతో సంబంధాన్ని కట్ చేసేయాలి. రోదశిని రాకెట్లోకి పంపించేయాలంటే భూమి ఆకర్షణతో సంబంధాన్ని కట్ చేసేయాలి. అలాగా మీ నాన్న రాకెట్ రా, మీ నాన్నని అమెరికా పంపించడానికి, పెళ్లి చేసి రోదశి అనే దాంట్లో పంపడానికి మీ నాన్న కుటుంబంతో, సుబ్బరాయుడు కుటుంబంతో సంబంధాలను కట్ చేసేసారా మీ అమ్మమ్మ వాళ్ళు. మీ నాన్న సుబ్బరాయుడితో సంబంధం లేని రాకెట్లో దూసుకుపోయాడు.
భూమి ఆకర్షణతో సంబంధం లేని రాకెట్లో అంతరిక్షంలోకి దూసుకుపోయినాడు రా మీ నాయన అని చెప్పి ఆ సబ్జెక్ట్ అక్కడితో ముగిస్తాడు. ఈ కుర్రాడు చాలా బరువైన హృదయంతో ఇంటికి వచ్చేసరికల్లా ఇంటి దగ్గర మేనత్త కనిపిస్తుంది, వా. పోలవరం నుంచి వస్తుంది. ఏమి మా నరసింహులు అన్నయ్య బిడ్డవా, అచ్చమ్మ అన్నలాగే ఉన్నావురా, చాలా ఆనందం అని 2-3 ఏళ్ళకి ఒకసారి వస్తారంట కదా. మీ నాన్నకి అమ్మకి చెప్పి వచ్చావా, మీ అమ్మమ్మకి చెప్పి వచ్చావా, రానిచ్చినారా ఈడకి అంటే లేదు అంటే ఏమిరా ఇంత వెర్రి మహారాజు పుట్టినావు మీ నాయన కడుపున, మీ నాయన ఎంత తెలివైనోడు, ఆయన కడుపున ఇంత వెర్రి మహారాజు ఎర్రిమాలో కానీ పుట్టినావే. 2-3 ఏళ్ళకి మీ నాయన ఇక్కడికి వస్తున్నాడు, విజయవాడ దాకా వస్తాడు, మా దగ్గర రాడు ఎందుకు? ఆడ పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, రాజభోగాలు ఉంటాయి, సంపదలు ఉంటాయి, ఈడేమున్నాయిరా, బీడు భూములు, పేదరికము, 3 అంకణాల్లో ఇల్లు, ఈడేమున్నదని వస్తాడు మీ నాయన, నువ్వు వచ్చిన వాళ్ళే సంతోషం అని చెప్తుంది. మా అత్త తెలివి తక్కువదేం కాదు, మా నాన్నంతా తెలివైంది అనుకుంటాడు ఈ అబ్బాయి. అనుకున్న తర్వాత ఆ అమ్మాయి ఒక మాట అంటుంది, అత్త ఒరే ఒక్కసారి మా ఇంటికి రారా, పోలవరం మంచి మంచి వంటలు చేసి పెడతాను నీకంట. అనగానే అత్త నేను ఈడనే చదువుకోవాలని డిసైడ్ అయినా, నేను 2 ఏళ్లలో ఇండియా వచ్చి మెడిసిన్ చదువుదాం అనుకుంటున్నాను, ఆ టైంలో తప్పకుండా వస్తాలే అని, నువ్వు రా భయపడకు మా ఇంటికి, నా కూతురు నుంచి నీకేం పెళ్లి చెయ్యంలే, మీ నాయనలాగే నువ్వు డబ్బుందని పెళ్ళాడుతూ కానీ అంటుంది. అంటే ఎంత బాధ ఉంది ఆమెకి అనేది. రాకెట్లా రోదశల్లికి దూసుకుపోయిన నరసింహులు కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు తెంచేసుకోవడం, తనకి అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముళ్ళు 2 ఉన్నారు, చెల్లెలు ఉందనే విషయాన్ని కూడా కొడుకు చెప్పకుండా పెంచిన నరసింహులు ఆవిడ మైండ్లో మెదులుతాడు, ఆవిడ మనసులోకి వస్తాడు. అంత తెలివైంది అత్త. అన్న తర్వాత 2 కొడుకులు వాడికి. మళ్ళీ వారిద్దరికి ఇతని జేబులో 2 మంచి పెన్నులు ఉంటాయి, తీసి ఆ 2 పెన్నులు వాళ్ళకి ఇస్తాడు. ఇవ్వగానే అమ్మా బావా మాకు పేనాలు ఇచ్చినాడు, పానాలు అంటారు మీ సైడ్ పేనాలా, పెన్నులు పేనాలు 2 పేనాలు ఇచ్చినాడు మాకు అని ఆనందంగా ఉబ్బి దబ్బిపోతుంటారు. అప్పుడు తనకు వాళ్ళని చూస్తే భలే ఆనందం వేస్తుంది, ముచ్చటేస్తుంది. ఈ ఆనందాలన్నీ మా నాన్న పోగొట్టుకున్నాడు కదా అనిపిస్తుంది. తర్వాత అదే ఇంట్లో రాత్రి మళ్ళీ పడుకుని వాళ్ళ నాన్న జ్ఞాపకాలు, వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు, అక్కడ వాళ్ళు ఏం చేసినారు, ఎన్ని రాజయ్యమామతో పంచుకున్న అనుభవాలు, సుబ్బరాయుడి గురించి ఒక బాధ, 2 చిన్నాన్నలు, ఇవన్నీ తలుచుకుంటూ రాత్రి నిద్రపడుతుంది. అతనికి లేచేసరికి తెల్లవారుతుంది, కదా వెళ్ళాల్సిన టైం వస్తుంది, చాలా బరువుగా ఉంటుంది. రాగులపాడు అనే ఊరు వదలడానికి అతనికి మనస్కరించదు ఆ అబ్బాయికి. సరే రాగులపాడు నుంచి వదిలి వెళ్ళిపోవాలి కాబట్టి బస్సు ఎక్కడానికి అతను మళ్ళీ పూతలపట్టు క్రాస్ దగ్గరికి వెళ్ళాలి కదా, పూతలపట్టు క్రాస్కి బయలుదేరుతాడు. పూతలపట్టు క్రాస్ దగ్గర బయలుదేరేసరికి ఊరంతా కదిలిస్తుంది. సుబ్బరాయుడు, రాజయ్య, మేనత్త, ఆ ఊరు గ్రామస్తులందరూ అరే నరసింహులు కూడా వెళ్ళిపోతున్నాడు రా, మళ్ళీ వస్తాడంట, ఈడనే చదువుకుంటాడంట, ఎంత మంచి విషయం ఇది, నరసింహుల్లాగా నరసింహుల తీరు కాదు వాని కొడుకు, చాలా మంచోడు, నరసింహులు లెక్క కాదని వాళ్ళు ఆనందంగా ఇతన్ని సాగనంపడానికి మొత్తం అందరూ కూడా ఆ బస్ స్టాండ్ దగ్గరికి వస్తారు. అందరూ చేతులు ఊపుతుంటే బస్సు కదులుతుంది. అప్పుడు అత్త అంటుంది, వెళ్ళిపోయిన తర్వాత రాగులపాడిని మర్చిపో, మాకు ఉత్తరాలు రాయి, నీ దగ్గర మరి అడ్రస్ ఉందా రాగులపాడిది అంటుంది. నేను రాజయ్య మామ దగ్గర తీసుకుని రాసుకున్నాను, తప్పకుండా ఉత్తరాలు రాస్తాను అని బస్సులోంచి వెళ్తూ ఉంటాడు. కళ్ళలో నీళ్లు ధారాపాతంగా కారుతూ ఉంటాయి అబ్బాయికి. రచయిత కూడా మంచి మాట అంటాడు, పంచ ప్రాణాల్లో కొన్ని ప్రాణాలు రాగులపాడులో వదిలేసి వెళ్ళిపోతున్నాడు రవిబాబు అని. పంచ ప్రాణాల్లో కొన్ని ప్రాణాలు రాగులపాడులో వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఈ రవిబాబు. అతను వెళ్తుంటే రవిబాబు మనసులో కొన్ని 100 ఆలోచనలు వస్తుంటాయి. ఈ రాయలసీమ ప్రాంతం, ఈ పేదరికం, ఈ బీడు భూములు, ఎక్కడో అడుగంటిపోయిన బావులు, అక్కడి నుంచి మోట బావుల్లోంచి గిలకలు కొట్టుకుంటూ భుజాల మీద బిందెలతో నీళ్లు మోసుకుంటూ ఇళ్ళకెళ్ళిపోయే ఆడపిల్లలు, కట్టెల మోపులు తెచ్చుకుంటున్న మేనమావలు లాంటి మనుషులు, ఈ పేదరికం అంతా గుర్తొచ్చి భగవంతుడు భౌతికమైన వనరులు, ప్రకృతికి సంబంధించిన వనరుల విషయంలో ఈ ప్రాంతానికి చాలా అన్యాయం చేశాడు అనుకుంటాడు రవిబాబు. అనుకుని మళ్ళీ ఇంకో మాట అనుకుంటాడు, వీళ్ళకి సిరి సంపదలు లేకపోవచ్చు,
3 అంకణాల ఇళ్లలోనే ఉండొచ్చు. కానీ వీరి ప్రేమానురాగాలు పెద్ద పెద్ద భవంతుల కంటే పెద్దవి, చాలా విలువైనవి, విశాలమైనవి. వీళ్ళు జయాపజయాల మాట ఏమో కానీ, రాయలసీమ ప్రాంతం గురించి జయాపజయాల మాట ఏమో కానీ, వీళ్ళు యుద్ధం చేయడానికి, ఎంత సాహసోపేతమైన యుద్ధం చేయడానికైనా వెనకాడరు. జయాపజయాల మాట ఎటున్నా యుద్ధానికి సాహసంతో ముందడుగు వేయడానికి కూడా ఈ ప్రాంతం వాళ్ళు వెనకాడరు. ఇవన్నీ ఈ పసి హృదయంలో వస్తున్న ఆలోచనలు. అందులో ఒక్కొక్కడు విజయాన్ని సాధిస్తాడు కూడా మా నాన్నలాగా. ఒక్కొక్కడు ఈ ప్రాంతం నుంచి బయటపడి చదువుకుని విజయాన్ని సాధిస్తాడు కూడా మా నాన్నలాగా. అయితే అలా విజయం సాధించిన వాడిని బయట నుంచి వచ్చిన కామందులు రాబందుల్లా ఎగరేసుకుపోతుంటారు. ఇలాంటి రాబందులన్నీ మళ్ళీ దేశాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరూ విజేతలా? వాళ్ళందరూ గెలిచినట్ట? సరే, వాళ్ళందరూ విజేతలు, గెలిచారు అనుకుందాం. ఈ ప్రాంతం నుంచి బయటపడి యుద్ధాలు చేసి బయట ప్రాంతపు భూస్వాముల చేతుల్లోకి, రాబందుల చేతుల్లోకి వెళ్ళిపోయి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయి సొంత జీవితాన్ని, సొంత సంపదల్ని పెంచుకుంటున్న అటువంటి వాళ్ళందరూ విజేతలా? సరే, విజేతలే. కానీ ఆ జయంలో చాలా స్వార్థం ఉంది. వాళ్ళందరికీ ఇక్కడ వెనకబడిపోయిన ఈ ప్రాంతం పట్ల ప్రేమానురాగాలు లేకపోవడం చాలా దురదృష్టం. అందరూ ఇలా ఉంటారని కాదు, అక్కడ అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు రచయిత. అలా విజయాలు సాధించి, ఈ వెనకబడిన ప్రాంతం నుంచి వెళ్ళిపోయే విజయాలు సాధించి ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంతం ప్రజల పట్ల నిరాసక్తగా ఉండే వాళ్ళందరూ చాలా దుర్మార్గులు అన్నట్టుగా అనుకుంటాడు ఈ పిల్లాడు. అనుకుని గుండెల మీద చేసుకుని రేపు నేను కూడా ఇంతేనా, నేను ఇలాగే చేస్తానా అనుకుంటే ఆ గుండె సవ్వడి వినపడుతూ ఉంటుంది. ఏమో, ఎవరికి తెలుసు ఏం చేస్తాడు అని కథను ముగించారు రచయిత. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఈ కథ విన్న తర్వాత సాహసగాథల్లో ఎలెక్స్ హేలీ కథని ఆదర్శంగా తీసుకుని, సింధుబాద్ కథలు, హిమాలయన్ కథలు ఎన్నో చదివిన ఎలెక్స్ హేలీ యొక్క సాహస గాథ, తన మూలాలను వెతుక్కుంటూ 12 సంవత్సరాలను వెతుక్కుంటున్న ఒక బానిస జీవి నుంచి ఒక ఉత్తేజాన్ని పొందిన ఒక 18 సంవత్సరాల నవయువకుడు తల్లిదండ్రులకి, అమ్మమ్మకి సంపదతో తొలతూగే వాళ్ళెవరికీ చెప్పకుండా కేవలం మానవత్వంతో, బంధుత్వంతో తాతయ్యని కలవాలి అని రాగులపాడు వెంపు, భాష తెలియకపోయినా, ఏమీ తెలియకపోయినా, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకపోయినా, దారి తెలియకపోయినా వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ రాగులపాడు చేరుకుని మంగమ్మ అవ్వని కలుసుకుని, మేనత్తని కలుసుకుని, తాతయ్య పెట్టిన తిండి తిని వెనక్కి వెళ్ళిపోతూ నేను ఇంతేనా అనుకుంటే, రచయిత ఏమో ఆ గుండె చెవుడు ఏం చెప్తుందో, ఇతను అంతేనా ఏమో తెలియదని ఎండ్ చేశారు. కానీ నా దృష్టిలో అతను ఇండియా వచ్చి మెడిసిన్ చదువుతాడు, వెనకబడిన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్తాడు, ఏమో ఆ మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. ఇది ఇతను ఎడారి కోయిల. అన్నీ ఒక కోయిల ఉంటుంది, మంచి 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 రాగాలు తీస్తుంది. ఎడారిలో ఏముంటుంది మనకి? అంతా చుట్టూ నిస్పృహ, నిట్టూర్పులు, ఎండలు, బాధలు. మానవ జీవితాన్ని ఎడారిగా భావిస్తే అన్ని దుఃఖాలే. ఇప్పుడు ఈ సుబ్బరాయుడు తాత జీవితంలో అన్ని దుఃఖాలే. మంగమ్మ జీవితం అంతా దుఃఖమే. మనకు కావలసిన వాళ్ళు, వస్తువైనా మనిషి అయినా, ఏండ్లో పూండ్లో మనకు కనిపించకుండా పోతే వాళ్ళు లేనట్టే, ఉన్నా లేనట్టే అనుకున్న మంగమ్మవ్వ, వీళ్ళందరి ఎడారి బతుకుల్లో అందమైన కోయిల, మధురమైన గీతాలను పాడుతున్న కోయిల మనవడు రవిబాబు. ఇది ఈనాటి కథ.